హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. ఈరోజు ఒక రికవరీ అనేది మనం మార్కెట్లో చూడడం జరిగిందనమాట అండి. సో నిన్న మ్యాసివ్ సెల్లింగ్ తర్వాత ఒక జస్ట్ స్లైట్ బౌన్స్ బ్యాక్ అనమాట అండి. సో ఏదైతే మన ట్రెండ్ లైన్ దగ్గరికి రావచ్చు మార్కెట్ అనుకున్నామో ఇంచుమించు నిన్న డే లో అనమాట అండి. ఎగ్జాక్ట్గా ట్వేజర్ బాటమ్ లాగా క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట అండి. నిన్న డే లో ఏదైతే ఉందో అది బ్రీచ్ అవ్వలేదన్నమాట అండి. సో దట్ ఈస్ అరౌండ్ క్లోజ్ టు 21,900 అనమాట అండి. ఈరోజు కూడా 21,917 రైట్. సో అందువల్ల ఏంటంటే ఎస్టర్డే లో దగ్గర ఇట్ టుక్ ఏ బౌన్స్ అనమాట అండి. సో ప్రైస్ మళ్ళీ వాల్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో నిఫ్టీ అయితే ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. అదర్ ఇండిసెస్ కూడా విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట అండి. సో అయితే ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కొంచెం షేకీగా ఉంది తప్ప సో నిఫ్టీ వాజ్ వెరీ ఫర్మ్ అనమాట అండి. సో నిఫ్టీ చాలా ఫర్మ్గా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక. సో ఓపెనింగ్ నుంచి నన్ను కూడా యాక్చువల్గా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మంచి బయింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట లాస్ట్ 15-30 మినిట్స్లో. సో తర్వాత ఆ బయింగ్ మొమెంటం అనేది నిఫ్టీలో అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది. సో కొంచెం రిట్రేస్ అవ్వింది అండ్ ఇంకా ఫర్దర్గా వెళ్ళి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రైట్. సో యాక్చువల్గా డైరెక్షన్ రెండు ఆపోజిట్గా ఉన్నాయన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో సో నెగిటివ్గానే ఉంది ఇంకా. సో నిఫ్టీ అయితే కొంచెం పాజిటివ్గా ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్టిల్ ఇంకా, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, నిన్న బ్యాంక్ నిఫ్టీ డే లో దగ్గర క్లోజ్ అయింది, వేరేజ్ నిఫ్టీ కింద డే లో నుంచి కొంచెం బౌన్స్ అయింది. సో ఆ కంటిన్యూషన్ యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా వచ్చింది కొంచెం నిఫ్టీ అలాంగ్ విత్ నిఫ్టీ, బట్ కానీ అది సస్టైన్ అవ్వలేదు. అగైన్ ఇట్ పుల్ డౌన్ అనమాట అండి. సో బేర్స్ మేనేజ్ టు పుల్ ద ప్రైస్ డౌన్ అనమాట అండి, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. ఓకే, సో అందువల్ల ఏంటంటే క్లియర్ కట్గా ఇంకా స్ట్రెంత్ అయితే ఏమీ లేదనమాట అండి. ఒక చిన్న మైల్డ్ రికవరీ అనమాట అండి ఇది, ఎందుకంటే ఇంటెన్షనల్లీ కైండ్ ఆఫ్ ఇది క్రియేట్ చేయబడ్డదని నేనైతే అనుకుంటున్నాను అనమాట అండి. సో టు సేఫ్ గార్డ్ యాక్చువల్గా రిటైల్ ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికే సో ఈ విధంగా రావడం జరిగింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ నేను చూసినప్పుడు ఏంటంటే సో ప్రైజెస్ పడ్డాయి, బట్ కానీ వాల్యూమ్స్ అయితే పెద్దగా లేవన్నమాట అండి. దట్ ఇండికేట్స్ బయింగ్ ఆగింది తప్ప సెల్లింగ్ అయితే ఇంకా లేదు, అంటే ప్యానిక్ అయిపోవాల్సింది ఏమి లేదనమాట అండి. బట్ కానీ అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ స్టాప్ లాస్ మనం స్ట్రిక్ట్గా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ 100% ఫాలో అవ్వాలన్నమాట అండి. సో ఇండివిజువల్ స్టాప్ లాస్ల ప్రకారం మన ఎగ్జిట్ అయిపోవడం అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ బెటర్ అనమాట. వీ నెవర్ నో. సో ఇట్ కెన్ బి ట్రిగ్గర్ ఆఫ్ మేజర్ ఈవెంట్ అవుతుందా లేదా ఏంటనేది ఎగ్జాక్ట్ ఎవరు చెప్పలేము అనమాట. బట్ కానీ సో ఆఫ్టర్ సెబీ కాషన్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీ స్టార్ట్ అయిందనమాట అండి. సో డెఫినెట్గా నేను నిన్న కూడా ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా లైక్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ లాంటి ఫండ్స్ దే ఆల్రెడీ స్టాప్ టేకింగ్ లంసమ్ మ్యూచువల్ లైక్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్లోకి లంసమ్ అమౌంట్ తీసుకోవడం ఆపేయడం జరిగింది. దట్ ఇండికేట్స్ అనమాట అండి రైట్. సో దట్ అమౌంట్ ఆగిపోతుంది కదా, అంత బయింగ్ యాక్టివిటీ అనేది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో కొంత అది ఆ ఎఫెక్ట్ నీజర్కి రియాక్షన్ లాగా రావడం జరిగింది. సో అయితే ఇంకా అయిపోయిందా మళ్ళీ జస్ట్ షార్ట్ టర్మ్ బుల్ మార్కెట్లో ఉన్నాం కదా ఫాస్ట్గా పెరిగిపోద్దా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. సో ఇంకా మనం ఆ కంక్లూజన్కి రావడానికి అయితే కరెక్ట్ కాదన్న ఒపీనియన్ అనమాట అండి. సో ఎందుకంటే వెన్ దే వాంట్ టు గో ఫర్ అనదర్ రౌండ్, లెట్ us say సెల్లింగ్ చేయాలనుకుంటున్నారు, ప్రాఫిట్ బుకింగ్ దే వాంట్ టు డూ ఫ్రమ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ దే వాంట్ టు షిఫ్ట్ టు లార్జ్ క్యాప్ అన్నప్పుడు సో దే విల్ వెయిట్ ఫర్ లిటిల్ బిట్ ప్రైస్ జంప్ అనమాట అండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కొంత ఆఫ్లోడ్ చేశారు అనుకుందాం, లెట్ us say స్మాల్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ కొంత వాళ్ళ ఎక్స్పోజర్ తగ్గించుకున్నారు అనుకుంటే కనుక స్లోగా ఒక రేట్ అనుకుని అక్కడ తగ్గించడం జరుగుతుంది తప్ప ఒకేసారి డంప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా ప్రైస్ అనేది చాలా మిస్ మ్యాచ్ వచ్చేస్తే చాలా వాళ్ళు మిస్ అయిపోతారు అన్నమాట. అందువల్ల దే విల్ వెయిట్. సో మళ్ళీ మార్కెట్ లెట్ ఇట్ బౌన్స్ కొంత స్టెబిలైజ్ అవ్వాక మళ్ళీ అగైన్ ఒక స్లాప్ అనేది మళ్ళీ పడుతుంది అనమాట అండి. అగైన్ దే గో ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనమాట అండి రైట్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ కానీ యాంపుల్ లిక్విడిటీ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర చాలా లిక్విడిటీ ఉంది. సో ఐ థింక్ సమ్ ఇంటర్వ్యూ కూడా నేను చూడడం జరిగింది, దే ఆర్ రెడీ టు డిప్లాయ్ అనమాట అండి. సుమారుగా 1,00,000 కోట్ల పైనే లిక్విడ్స్లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఇలాంటి ఫండ్స్ ఉంటాయి కదా. సో బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఈక్విటీ ఎక్స్పోజర్ కంటే డెట్ ఎక్స్పోజర్ ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట అండి. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ యాజ్ ఎ హోల్ ఇండస్ట్రీ రైట్, యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీరు చూస్తే కనుక చాలా రెడీగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఎఫ్ఐఎస్ ఎలక్షన్ టైంలో ఏదైనా ట్రిగ్గర్ వస్తే వాళ్ళు రెడీ టు జంప్ అనమాట, రెడీ టు డైవ్ ఇన్ రైట్ విత్ వెరీ గుడ్ అమౌంట్ అనమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, సో మోర్ దాన్ 10-15,000 crores ఆఫ్ ఎస్ఐపి అమౌంట్ ఎవ్రీ మంత్ వస్తుందన్నమాట అండి. అంత అమౌంట్ ఉంది కాబట్టి యూ కెన్ సీ అనమాట రైట్. సో దే హ్యావ్ ద పవర్ రైట్. ఎస్ఐపీలు అయితే ఆగలేదండి, లంసమ్స్ అవి కొంచెం ఏదైనా ఆగుండొచ్చు, కొంత విత్డ్రాల్ రిడమ్షన్స్ రావచ్చు, బట్ ఎస్ఐపి అమౌంట్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. సో అందువల్ల ఏంటంటే సో విల్ సీ అనమాట అండి. మార్కెట్స్ అయితే అంత ప్రస్తుతానికి ఎక్స్ట్రీమ్ బేరిష్గా లేవు యాజ్ ఆఫ్ నౌ, దే ఆర్ హోల్డింగ్ అట్లీస్ట్ ఇట్స్ ఎ గుడ్ సైన్. నిన్న పడిన 300 పాయింట్లో సగం 50% ఒక 150 పాయింట్ల రికవరీ అయితే రావడం జరిగింది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ మీరు చూడొచ్చు అనమాట, డిఐఎస్ హ్యాండ్స్ అప్, ఏమి చేయలేదు మ్యూచువల్ ఫండ్స్ నిన్న అయితే మంచి బయింగ్ చేసి కొంచెం సపోర్ట్ చేశారు. ఎఫ్ఐఎస్ బాగా సెల్ చేశారు కదా నిన్న.
సో అయితే ఎఫ్ఐఎస్ ఈరోజు 1100 కోట్లు సెల్ చేశారు, డిఐఎస్ ఏమి సో నెట్ బేసిస్ మీద బయింగ్ అయితే ఏమీ లేదన్నమాట, రైట్. నిఫ్టీ 50లో కొంచెం రికవరీ వచ్చింది, 35 స్టాక్స్ పెరిగింది. నిఫ్టీ 500లో కూడా డీసెంట్ రికవరీ అనేది మనకు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అయితే ఇండియా విక్స్ పడిపోతుంది, సో దట్ ఇండికేట్స్ మళ్ళీ నేను చెప్పాను కదా ప్యానిక్ లేదు ఇంకా మార్కెట్లో. కొంచెం ఎప్పుడైతే సాఫ్ట్గా ఉందో మార్కెట్ కొంచెం కూల్గా ఉన్నప్పుడు సో ఆబ్వియస్గా విక్స్ అనేది కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తున్నారు కదా, గ్లోబల్ స్క్రీన్ కొంచెం రెడ్లో ఉందన్నమాట అండి. డాక్స్ ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట అండి. సో నాస్డాక్ లాంటివి మీరు చూడొచ్చు అనమాట అండి. సో నాస్డాక్ అయితే ఇట్స్ ఓకే, డౌ జోన్స్ ఇవన్నీ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి, రైట్. సో వీటి నుంచి ఏంటి చాలా డేటా పాయింట్స్ అవి వస్తున్నాయి. సో యూఎస్ రిలేటెడ్ జాబ్ డేటా అని, సో ఇండియా రిలేటెడ్ డేటా, సో నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అవి కూడా నెలలో రావడం జరుగుతుంది అనమాట అండి. సో దాన్ని బట్టి రియాక్షన్స్ కూడా సో ఉంటాయనేది మీరు గమనించాలన్నమాట అండి, రైట్. ఓకే అండి, రైట్. సో పేరోలు ఈ డేటా అన్నీ అప్డేట్ అవ్వాలన్నమాట అండి. ఇక్కడ యాక్చువల్గా డేటా ఇవన్నీ పాయింట్స్ ఈరోజు డ్యూ ఫర్ రిలీజ్ అనమాట, నా డేటా అంతా రావడం జరుగుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్ డైరెక్షన్ మారిపోవచ్చు. ఓవర్ నైట్ ఎలా ఉంటుందో, రేపు పొద్దునకి ఎలా ఉంటుందో విల్ వెయిట్ అండ్ వాచ్. నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా రేట్ అవుతుందో చూద్దాం. సో స్మాల్ క్యాప్ నిన్న 3% పడింది కదా, మళ్ళీ 3% పెరిగిపోయిందండి. యాక్చువల్గా నేను ఐ థింక్ 4-5% పడింది, 3% పెరిగింది. బట్ కానీ పడిన తర్వాత వచ్చిన రికవరీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో మీకు తెలుసు కదా, పడినప్పుడు వాల్యూ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా, రైట్, అంతే కదా. సో అది మీరు చూడొచ్చు అనమాట అండి. 100 దగ్గర నుంచి 20% పడింది అనుకోండి, 80 అవుతుంది. బట్ 80 దగ్గర నుంచి 20% పెరిగింది అనుకోండి, అది 96 అవుతుంది తప్ప 100 అవ్వదు, రైట్. 20% పర్సంటేజ్ వైజ్ ఫాల్ రైజ్ సేమే, బట్ కానీ పడిన తర్వాత లెస్ వాల్యూ మీద సేమ్ అమౌంట్ పెరిగింది కాబట్టి అంత స్టిల్ అది నిన్న రీచ్ అవ్వదు అనమాట. నిన్న ఏదైతే హై ఉందో దానికి రీచ్ అవ్వదు. ఓకే, సో సింపుల్ క్యాలిక్యులేషన్ అనమాట అండి, రైట్. సో ఇంకా స్టిల్ కొంచెం సైడ్ వేస్ టు నెగిటివ్గానే ఉండడం జరిగింది. బట్ కానీ ఓవరాల్గా సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్ క్లోజ్ అయ్యాయి, బట్ ఎక్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ 0.4% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఐటీ 2% దాకా పెరగడం జరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 2% దాకా పెరగడం అయితే జరిగిందనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో అయితే మళ్ళీ సెల్లింగ్ ఎమర్జ్ అవుతుందా అనేది, ఆర్ బయింగ్ ఇంకా ఫర్దర్ కంటిన్యూ అవుతుందా లేదనేది దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు బి వాచ్డ్ అనమాట అండి. అండ్ ఈరోజు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ రిలేటెడ్ స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి. సో నథింగ్ ఇంట్రెస్టింగ్. సో ఎందుకంటే కొంచెం ఇలా ఉన్నప్పుడు క్యాష్ లెవెల్లో ఉండి కొంచెం రైట్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయడం బెటర్ అనమాట అండి. లైక్ బ్లూ చిప్ స్టాక్స్ లాంటి కొన్ని ఏదైనా లార్జ్ క్యాప్స్, రైట్, యూ కెన్ స్టార్ట్ స్లోలీ అక్యుములేటింగ్. అంటే ఒకేసారి జంప్ చేసి బై చేసేయడం అయితే కరెక్ట్ కాదు, కానీ స్లోగా. సో ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అల్టిమేట్లీ మన మనీయే, బట్ కానీ దే హ్యావ్ లార్జ్ సైజ్ అనమాట అండి, రైట్. మనందరిది రూపాయి కలిపి వాళ్ళ దగ్గర ఒక 1000 రూపాయలు ఉందంటే దే ఆర్ గోయింగ్ టు డామినేట్ ద షో. డామినేట్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది కాబట్టి. బట్ అందరూ యాక్చువల్గా ఎగెనిస్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారన్నమాట అండి. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ అందరూ కూడా, ఎందుకంటే ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ వాళ్ళు కూడా కొన్ని మిస్ అయిపోయారు. రీటైల్ పీపుల్ కొంత అవేర్నెస్ పెరిగింది, అందరూ కొంత రీసెర్చ్ అవి చేస్తున్నారు. బట్ కానీ ఏంటంటే సైకాలజీ ఆస్పెక్ట్లో మాత్రం రీటైల్ పీపుల్ దెబ్బతినకూడదు, రైట్. దే వాంట్ టు కిల్ దట్ సైకాలజీ అనమాట అండి. సో రిటర్న్స్ బాగా వచ్చాయి అని అందరూ ఇంకా మనకి మ్యూచువల్ ఫండ్ అవసరం లేదు, మనం ఓన్గా చేసుకోవచ్చు అంటే వాళ్ళకి దే డోంట్ అగ్రీ కదా, రైట్. ఎందుకంటే మేము చాలా రీసెర్చ్ చేస్తాం, మేము చాలా ఇచ్చేస్తాం అని డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారు అనమాట అండి. సో రీటైల్ పీపుల్ డైరెక్ట్గా ఏవో పెన్నీ స్టాక్స్ లైక్ సో లో క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ కానీ అక్కడి నుంచి మేము మనీ తీసేస్తాం, విల్ టేక్ అవుట్, అండ్ క్వాలిటీ స్టాక్స్లోకి మాత్రమే మనీ షిఫ్ట్ అవుతుందని క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట అండి. అండ్ ఎలక్షన్స్ ముందర అండ్ ఫైనాన్షియలీ రెండ్ కాబట్టి కొంత ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ కోసం కూడా కొంత దే విల్ టేక్ అవుట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ద టేబుల్ కదా, కొంచెం మనీ తీసుకోవడం జరుగుతుంది కదా ఆబ్వియస్ ఫ్రెండ్స్, రైట్. ఈ ఇయర్లో కొంత ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్కి ఏవైతే ఉన్నాయో అవి కూడా రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట అండి. సో ఈ నెలలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈవెంట్ ఉంది, మేజర్ ఈవెంట్ ఒకటి, ఎనీ టైం నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ సంబంధించింది, అండ్ అదర్ డేటా పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అందువల్ల కొంచెం కాషియస్గా ఉండడం అనేది అడ్వైజబుల్ అనమాట అండి. సో డూ యువర్ ఓన్ స్టడీ అండ్ ఫాలో యువర్ ఓన్ రిస్క్ మేనేజ్మెంట్. సో జాగ్రత్తగా ఉండి చేసుకుంటే యూ క్యాన్ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్, అండ్ డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది అనమాట అండి. అండ్ ఓవరాల్గా నిఫ్టీ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు అనమాట అండి. హయ్యర్లో స్టిల్ ఇంటాక్ట్ అనమాట అండి. సో ఇంకా ప్రీవియస్ స్వింగ్లో బ్రేక్ అయితే అవ్వలేదు, ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు, దట్ ఈస్ 21,900 లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు స్టిల్ ఓకే. సో స్టిల్ ఇంకా స్లోలీ అప్ ట్రెండ్లోనే ఉన్నట్టే మనం బిలీవ్ చేయాలన్నమాట అండి. బట్ అప్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే న్యూ లైఫ్ టైం అయినప్పుడే, ఓకే. సో అంటిల్ అన్లెస్ మనం బిలీవ్ చేయడానికి లేదనమాట అండి. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ బట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.